తెలంగాణ ప్రతిపక్ష నాయకుడిని నేనైతేనా చెడుగుడు ఆడుకుందును. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి ఏం లాభం లేదు అని అనుకుంటున్నారట ఊర్లో పొంటి కొంతమంది కారు పార్టీ వాళ్ళు. కేసీఆర్ చేయబట్టి రాజకీయం అంతా సప్పబడ్డది. కాదు కేసీఆరే సప్పబడ్డాడు, సడ్డమాలిండు, సారు శక్తి తగ్గిందని అనుకుంటున్నారట. తెలంగాణకున్న పౌరుషాన్ని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టినట్టు అయిపోయాయి కదా, ఎటువంటి కాలం వచ్చాను తెలంగాణకు అని రందిపడుతున్నారట. సిసి ఓ మీడియా ముందు ఖర్చులు లేదు, జనం నడవకు ఓవులు లేదు, సభలు పెట్టులు లేదు, సమావేశాలు నడుపులు లేదు, ఎప్పటికీ ఫామ్ హౌస్లో వండుకుంటే ఎట్లా పొద్దు గడుస్తున్నది కావచ్చు. సారుకు బోర్ కొడతలేదా, ఎందుకు బయటికి వెళ్తలేడు కావచ్చు కేసీఆర్ సారు అని ఊకే పాత వీడియోలు చూసి నవ్వుకుంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సార్కు భయపడుతున్నాడా ఏంది? కేసీఆర్ సారు ఒక్క మాట అంటే రేవంత్ సారు 4 మాటలు అంటాడాయే. ఇప్పటి నుంచి రేవంత్ సారు చేత తిట్లు తిని పలసనయ్యి పాత పడితే ఎన్నికల వరకు ఎవ్వరు దేకకుండా అవుతుంది కాబట్టి బయటికి వెళ్తలేడా, లేక ఇంకో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పడగొట్టుడు కష్టమని సార్కు స్పష్టంగా తెలిసిందా? అది కాకుంటే అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు జనాలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని బయటికి వెళ్తలేడా? ప్రతిపక్ష లీడర్గా ఉండు చీప్ అనుకుంటున్నాడా? అట్లయితే ఆ పదవి ఇచ్చిన జనాన్ని కూడా చీప్గా చూసినట్టే కదా. అధికారంలో ఉన్నప్పుడు మీడియా అంటే లెక్క లేదు, ప్రతిపక్షంలోకి వచ్చినాక జనం అంటే లెక్క లేకుంటే ఎట్లా? తనను ఓడగొట్టినరాని జనం మీద పగ తీర్చుకుంటున్నట్టు చేస్తే ఎట్లా? ఇవన్నీ కాదు, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా ఎంత గింజుకున్నా తన పప్పులు ఉడకాయని సార్కు తెలిసే బయటకు వస్తలేడు కావచ్చునా? లేకుంటే ఉరికి దంచిన అదే కూలి, ఉత్తగున్న గదే కూలి అని తెలిసి 4 ఏళ్ళు కాలం గడిపి ఎన్నికల ఏళ్ళ వరకు జనాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి లాభపడవచ్చు అనుకుంటున్నాడా? మరి ఇప్పుడు జనంలో ఉండకుంటే అప్పటికి ఎట్లా నమ్మి అధికారం ఇస్తారు కావచ్చు? ప్రతిపక్ష నాయకుడు అంటే పబ్లిక్లు ఉండాలి, ఫామ్ హౌస్లో కాదు కదా. ఏంద్రా మనకి కర్మ అని బాధపడుతున్నారట తెలంగాణలో కారు పార్టీ కార్యకర్తలు. కేసీఆర్ సార్ బయటికి వచ్చేదానికి రేవంత్ సార్ ఏదన్నా ఊదర పెడితే బాగుండు అని కారు పార్టీ కార్యకర్తలు కోరుకునే కాడికి వచ్చిందట ఊర్ల పొంటి. మరి చూడాలే ఏమవుతుందో.